నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీ. ప్రతిపక్షం లేని అసెంబ్లీ కూటమికి భారీ నష్టం. ఒకప్పుడు అసెంబ్లీ సమావేశాలంటే టీవీలకు అతుక్కుపోయి చూసే పరిస్థితి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వాన్ని అసెంబ్లీ వేదికగా ప్రతిపక్ష నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి, మైసూరారెడ్డి, వామపక్ష నేతలు గడగడలాడించేవారు. ఏదో ఒక ఫైల్పై చంద్రబాబు సంతకం చేశారనే ఉద్దేశంతో ఇంతకు ఎవరా బిగ్ బాస్ అంటూ నాడు అసెంబ్లీలో మైసూరారెడ్డి తీవ్ర ఆరోపణలు గుప్పించి పాలక పక్షానికి ముచ్చెమటలు పట్టించారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2014-19 మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా అద్భుత పాత్ర పోషించారు. అతి చిన్న వయసులో నేరుగా ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో జగన్ అడుగుపెట్టారు. రాజకీయ పరిపాలనా అనుభవం ఏమీ లేని జగన్ను సీఎం చంద్రబాబు ఆయన పార్టీ నాయకులు చాలా తక్కువ అంచనా వేశారు. అయితే వారి అంచనాల్ని తలకిందులు చేస్తూ సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్రను జగన్ పోషించారు. ప్రతిపక్ష పాత్రలో కొత్తవాడైనా గట్టివాడే అని ప్రత్యర్థులు కొనియాడేలా జగన్ వ్యవహరించారు. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ గైర్హాజరన్నది నాణేనికి ఒకవైపు. ఇక నాణేనికి రెండో వైపు గురించి కూడా మాట్లాడుకోవాలి. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ వెళ్ళకపోవడం కూటమికి సంతోషాన్ని ఇవ్వచ్చు. కానీ తాము కోల్పోతున్నదేంటో కూటమి గ్రహించాల్సిన అవసరం ఉంది. పాలనలోని లోపాల్ని సొంత వాళ్ళు ఎప్పుడూ చెప్పరు. ఈ పని ప్రతిపక్షం మాత్రమే చేస్తుంది. ముఖ్యంగా అసెంబ్లీలో ముఖాముఖి ప్రజా వ్యతిరేక విధానాలపై మాట్లాడుకోవడం ఒక పద్ధతి. ప్రస్తుతం అసెంబ్లీకి 3 పార్టీలు వెళ్తున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన. ఈ 3 పార్టీలు కూడా కూటమి పక్షాలే కావడం విశేషం. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు, నారా లోకేష్పై ప్రశంసల్ని చూస్తే ఎవరు ఏ పార్టీ ఎమ్మెల్యేనో గుర్తించడం కష్టమవుతోంది. చంద్రబాబు, లోకేష్తోనే సరిపెట్టకుండా వారి సతీమణులు, మనవళ్లను కూడా పొగడ్తలతో ముంచెత్తడం యావత్ తెలుగు సమాజాన్ని నివ్వురపరుస్తోంది. అధికారంలో ఉన్నోళ్ళకి ప్రశంసలు హాయినిస్తాయి. అయితే అధికారం 10 కాలాల పాటు ఉండాలంటే కావాల్సింది ప్రశంసలు కాదు, విమర్శలు అనే సంగతిని గుర్తుంచుకోవాలి. మీ పాలనలో ఫలానా తప్పులు జరుగుతున్నాయని చెప్పేవాళ్లే కరువయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆహా చంద్రబాబు, ఓహో పవన్ కళ్యాణ్, మహానుభావుడు పవన్ కళ్యాణ్ అని వేలోలా పొగిడే వాళ్లే కనిపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల గురించి ప్రస్తావించడం లేదు. ఫీజు రియంబర్స్మెంట్ అందక విద్యార్థుల అగచాట్లు, వైద్య కళాశాలని ప్రైవేటు పరం చేస్తే సామాన్య పేద ప్రజానికానికి వచ్చే ఇబ్బందులు, 20 నెలలు అవుతున్నా ఒక్కటంటే ఒక్క కొత్త పింఛన్ కూడా మంజూరు చేయకపోవడంపై వృద్ధులు, వితంతువులు, తదితర హక్కుదారులో తీవ్ర అసంతృప్తి. ఇవన్నీ తెలిసే అవకాశం ఉండదు. అయితే కొద్దో గొప్ప శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ప్రజా సమస్యల్ని ప్రస్తావిస్తున్నారు. రాష్ట్రంలో కరువైన శాంతి భద్రతల గురించి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇదంతా గుడ్డిలో మెల్ల అన్నట్టుగా ఉంది. శాసనసభలో బలమైన ప్రతిపక్షం ఉండి ఉంటే పాలక పక్షానికి ఎంతో ప్రయోజనం జరిగేది. పాలనలోని లోపాలు తెలిసొచ్చేవి. సీఎం చంద్రబాబుకు నిత్యం తన పాలనపై వివిధ సర్వే సంస్థల ద్వారా నివేదికలు తెప్పించుకునే అలవాటు ఉంది. అసెంబ్లీలో ప్రతిపక్షం ఉంటే ఆ పనేదో ప్రత్యర్థులే చేసి పెట్టేవారు. ఎంతసేపు తమనెవరూ ప్రశ్నించేవారే ఉండకూడదని పాలకులు అనుకుంటున్నారు. దీనివల్ల భారీగా నష్టపోతున్నామనే గ్రహింపే లేకుండా పోయింది. ఉదాహరణకు గీతం యూనివర్సిటీకి 1000 కోట్ల ఆస్తుల్ని దారదత్తం చేయడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. నారా లోకేష్కు తోడల్లుడు కావడంతో 5,000 కోట్ల విలువైన గీతం ఆక్రమిత భూమిని రెగ్యులరైజ్ చేయడానికి కూటమి సర్కార్ తహతహలాడుతోందని ప్రజలు విమర్శించే పరిస్థితి. అలాగే ఎకరా రూపాయికే కార్పొరేట్ సంస్థలకు భూముల్ని కట్టబెట్టడంపై కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని ప్రతిపక్షం ఒత్తిడితో సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. కానీ అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోవడం, ప్రశ్నించే పరిస్థితి అసలే కనిపించకపోవడంతో పాలకులు ఆడిందే ఆట, పాడిందే పాటగా తయారైంది. ఇలాంటివే ఒక్కొక్కటిగా ప్రభుత్వంపై వ్యతిరేకతకు దారితీస్తాయి. 5 ఏళ్ల పాలన పూర్తయ్యేసరికి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంటుంటారు. ఒకప్పుడు పాలకులు బలమైన ప్రతిపక్షాన్ని కోరుకునేవారు. చట్టసభల్లో 4-5 రాజకీయ పార్టీలకు కూడా ప్రాతినిధ్యం ఉండేది. అందుకే పాలకపక్షం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలన సాగించేది. ఇప్పుడు అంతా అధికార పక్షమే. ప్రశ్నించే వారెవరూ కనిపించకూడదు, వారి గొంతులు వినిపించకూడదని నియంతృత్వ చర్యలకు ప్రభుత్వాలు పాల్పడుతున్నాయి. అంతిమంగా ఈ ధోరణి తమకే నష్టం చేస్తాయని గుర్తించడానికి అధికారం అనే హోదా అడ్డంకిగా నిలుస్తుంది. ప్రతిపక్షం అనేది తమ పాలనకు చెక్ అండ్ బ్యాలెన్స్ అనే వాస్తవాన్ని గ్రహించకపోవడం వల్లే పాలకులు రెచ్చిపోతున్నారు. అధికారం శాశ్వతం అనే భ్రమలో చేయకూడని తప్పులన్నీ చేస్తున్నారు. పాలకుల కంటికి అంతా పచ్చదనంగా కనిపిస్తోంది. అయితే పాలనలోని మంచి చెడుల్ని కాలం లెక్కిస్తుందని పాలకులు గుర్తుంచుకోవాలి. ప్రతిపక్షం లేని అసెంబ్లీతో కూటమికి భారీ నష్టమని చెప్పక తప్పదు. ఎందుకంటే వారి ఘోర తప్పిదాలని చూపి
చూపే వ్యవస్థను ప్రభుత్వం కోల్పోయింది. మరోవైపు ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన మీడియా కూడా చంద్రబాబు సర్కార్ భజనలోనే మునిగి తేలింది. ఇవన్నీ తోడై రానున్న రోజుల్లో ముంచేది తమనే అని ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే గుర్తిస్తే మంచిది. ఇది వాటి టాప్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.